అయినా అతి విశ్వాసం దూర్త లక్షణం అని ఎందుకురా మీకు? అప్పుడు మీ నాన్న, ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోసం అంతలా పాకులాడుతున్నారు. ఏదో పని చేసామా, జీతం తీసుకున్నామా, తిన్నామా, పడుకున్నామా అని కాకుండా ఏదో పనికొచ్చామన్నట్టు ఉండాలి. కానీ ఈ ఇల్లు ఏదో పునాదుల మీద కాకుండా నీ భుజాల మీద మోస్తున్నట్టు, నువ్వే ఈ ఇంటిని ఉద్ధరిస్తున్నట్టు ఎందుకురా ఎదవ బిల్డప్? ఒరేయ్, మీ నాన్నకు పెట్టిన గతి చూసుకోడా నీకు బుద్ధి రాలేదురా? ఇంకా విశ్వాసం పెండా కూడాని గబ్బిలాల్లాగా ఈ ఇంటి చుట్టూరా జరుగుతున్నారా? పూర్వజన్మలో నువ్వు మీ నాన్న కుక్కలై ఉంటారు. ఇక మీ జన్మలన్నీ కుక్క జన్మలేరా? అవును సార్, మీ కుక్కలమే. కుక్కలమే. అందుకే మేము విశ్వాసంగా ఉంటున్నాం. కానీ మీరేంటి తెన్నింటి వాసాలు లెక్క పెడుతున్న మిమ్మల్ని ఏమనాలి సార్? మిమ్మల్ని పోల్చడానికి ఏ పశువు జంతువు కూడా లేదు కదండి. ఏ తోడేలతోనో నక్కతోనో పోలిస్తే అవి కూడా అసహించుకుంటాయండి మిమ్మల్ని. ఏందిరా, ఏం మాట్లాడుతున్నావు? మీ నాన్న కూడా ఇట్టనే మాట్లాడి మమ్మల్ని ఎదిరించి మనసాన పడ్డాడు. మేము ఇంకా ఆరోగ్యంగానే ఉన్నాం. ఆరోగ్యంగా ఉండటం అంటే మనిషి మాత్రమే కాదండి, మనస్సు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మీ మనసంతా కుట్రలతో కుతంత్రాలతో కుళ్ళిపోయి కంపు కొడుతుంది. మీ నీచమైన బుద్ధులు చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అసలు మిమ్మల్ని ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఏంద్రా వాగుతున్నావా? నా వయసులో నీ వయసు పావంత కూడా లేదో నన్నే అంటావా? వయసుంటే సరిపోదు సార్, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. మీరు వయసుకు తగ్గట్టుగా నడుచుకుంటున్నారా? ఈ వయసులో కూడా కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు. ఈ ఇంటి ఉప్పు తింటూ ఈ ఇంటికే అపకారం చేస్తున్నారు. మేమేం చేసావురా అంత పెద్ద నిందేస్తున్నావు? మీరేం చేశారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నారా? మీరు దివ్యమ్మను చూశారని నాకెప్పుడో తెలుసు. అప్పుడు మంగా మేడం గారిని దాచిపెట్టినట్టు ఇప్పుడు దివ్యమ్మను కూడా దాస్తున్నారని నాకు తెలుసు. దివ్యమ్మ కోసం అబీబాబు 10 ఏళ్లగా వెతుకుతూ ఉంటే మీరు దివ్యమ్మను చూసి కూడా ఏమీ తెలియనట్టుంటున్నారు. అటు దివ్యమ్మకు ఇటు అబీబాబుకు ద్రోహం చేస్తున్నారు. ఈ విషయం అబీబాబుతో చెబితే మీ గతి ఏమవుతుందో తెలుసా? మిమ్మల్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండనివ్వరు. ఈ వయసులో వీధుల పాలై ముష్టెత్తుకు బతకాలి. ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదన్న ఒకే ఒక్క కారణంతో నేను ఏ విషయం అబీబాబుతో చెప్పలేదు. మిమ్మల్ని అసహించుకోవడం తప్ప ఇంకేం చేయలేని చేతకానితనంతో వదిలేశాను. సార్, మా నాన్నారికి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి నోరు పడిపోయినా చూసుకోవడానికి మా అమ్మ ఉంది, నేనున్నాను. నాకేమైనైతే చూడ్డానికి అబీబాబు వస్తారు, దివ్యమ్మ శశమ్మ కూడా వస్తారు. మీరు మంచాన పెడితే ఎవరొస్తారు సార్? కుక్కలు కూడా రావు. విశ్వాసం లేని మీలాంటి మనుషులంటే కుక్కలకు కూడా అసహ్యమేనండి. మీరు మనుషులని మంచిగా మారతారన్న నమ్మకం నాకెప్పుడూ లేదు. మీరిలాగే చేస్తారు. మీకంటే చిన్నవాడినైనా ఒక మాట చెప్తాను వినండి. మనిషి సంపాదించుకోవాల్సింది సాటి మనిషి ప్రేమని, పోయేలోపు పుణ్యాన్ని, అంతేగాని ఆస్తుల్ని కాదు. మీరు పోయాక మీ ఆస్తులు మీ అస్థికలతో సమానం. ఏంది వాడు అట్టన్నాడు? అందుకే వాడి నోట్లో నోరు పెట్టదని ముందే చెప్పాను. మనం దివ్యం చూసినట్టు వాడికి ముందే తెలుసా? వాడికి అనుమానం వచ్చేలా మీరు వాగుతూ ఉంటే వాడికి తెలియకుండా ఎలా ఉంటుంది? అమ్మో, ఈ విషయం పోయి అభికి చెప్పడుగా. ఆ విషయంలో అయితే వాడిని నమ్మచ్చు. దేవుడా, చెప్పడు. అయితే మనం కాస్త ధైర్యంగా ఉండొచ్చు. వాడు ఎన్ని మాటలన్నా రేపు మాత్రం జరగాల్సిందే జరుగుతుంది. అన్నా చెల్లెలు కలవచ్చు, లేదా వదిన మరదలు గొడవ పడవచ్చు.
సారీ అన్నయ్య. నేనని తెలియక నన్ను చూడటానికి ఆశగా వచ్చావు. వచ్చింది నువ్వని తెలిసి నీకు మొహం చాటేశాను. మన మధ్య ఇలాంటి పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఆఖరికి మనల్ని కలపాలని ఎంతో ఆశపడుతున్న చారుకేశను కూడా బాధ పెట్టాను. మనం కలిసి రాత మనకి లేదన్నయ్య. మమ్మీ 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 రేపు నేను డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను కదా, నాతో కాసేపు డాన్స్ ప్రాక్టీస్ చేయించవా? ఇప్పుడు పడుకోమంగా, రేపు పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేద్దు గాని. ఓ, పొద్దున్నే ప్రాక్టీస్ చేస్తే కాంపిటీషన్ లో ఈజీగా గుర్తుంటుందనా? అయితే నన్ను రేపు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపి ప్రాక్టీస్ చేయించాలి. అలాగే నన్ను త్వరగా రెడీ చేసి స్కూల్కి తీసుకెళ్ళాలి. రేపు నేను స్కూల్కి రావటం వీలు కాకపోవచ్చు మంగా. నిన్ను అంజీ సార్తో పంపిస్తాను. అదేంటి మమ్మీ, నువ్వు ఫంక్షన్ కి రాకపోతే ఎలాగా? నాకు వేరే ముఖ్యమైన పనుంది. నిన్ను అంజీ సార్ జాగ్రత్తగా చూసుకుంటారు. అది కాదు మమ్మీ, రేపు నేను ప్రైజ్ తీసుకోవడం నువ్వు చూడవా? రేపు మావయ్య కూడా వస్తారు. ఆయన నీకు మావయ్య అని ఎవరు చెప్పారు? ఒకరోజు మావయ్య చెప్పారు. నేను అంకుల్ అని పిలిస్తే అంకుల్ కాదు మావయ్య అని పిలవమన్నారు. ఆ రోజు మావయ్య ఇంకేం చేశారో తెలుసా మమ్మీ? నా పేరు అడిగారు, అలివేలు మంగతాయారు అని చెప్పాను. వెంటనే మావయ్య కళ్ళల్లో నీళ్ళొచ్చేసాయి. అమ్మా అంటూ నన్ను గట్టిగా హగ్ చేసుకున్నారు. ఎందుకని మమ్మీ? ఎందుకంటే నువ్వు మా అమ్మవి కాబట్టి. ఆయనకి నీకు మధ్య ఉన్నది రక్త సంబంధం కాబట్టి. మావయ్య చాలా మంచివారు మమ్మీ, నేనంటే చాలా ఇష్టం. పాపం వాళ్ళ చెల్లెలు ఇంటి నుంచి వెళ్ళిపోయిందట. అప్పటి నుంచి వాళ్ళ చెల్లెల కోసం మావయ్య వెతుకుతున్నారట. అయితే ఆంటీ ఉంది కదా, మ్, అదే శశి ఆంటీ, ఆమెకు మావయ్య మావయ్య నిన్ను చూడలేదన్నమాట. ఎప్పటికీ అన్నయ్య నన్ను చూడకూడదు. మర్చిపోయాను మమ్మీ, చారుకేశ అంకుల్ వాళ్ళ డాడీకి ఏదో ప్రాబ్లం అని చెప్పి అంకుల్ మావయ్యని తీసుకెళ్లిపోయారు. చారుకేశ అంకుల్ కూడా చాలా మంచివారు మమ్మీ. ఏంటి మమ్మీ డల్ గా ఉన్నావు? ఏమైంది? ఉహు, ఏం లేదు. నేను త్వరగా నిద్రపోయి ఎర్లీగా లేవాలి, నన్ను పడుకోబెట్టవా? సైలెంట్ గా చూకొట్టున్నావేంటి? ఏదైనా పాట పాడు, పోనీ కథ చెప్పు. ఇప్పుడు నా మూడేం బాలేదు మంగా. అందుకనే అడిగాను ఏమైందని. నీ మూడు ఎందుకు బాగా చెప్పు. ఏం లేదులే, కళ్ళు మూసుకో. ఏంటి సార్, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? రేపటి యాన్యువల్ డే గురించి కుమార్, ప్రిన్సిపల్ సార్ నాపై పెద్ద బాధ్యత పెట్టారు కదా. అదేం పెద్ద విషయం ఏం కాదు సార్.
మీరు వంట చేసినంత ఈజీగా ఆ ఈవెంట్ చేస్తారు. అయినా మీరు ఆలోచించాల్సింది ఆ ఈవెంట్ గురించి కాదు సార్, జానకి టీచర్ గురించి. మేడంపై ఫోకస్ చేయండి సార్. ఏం ఫోకస్ చేయమంటావు కుమార్? నిన్న ఆవిడెంత హుషారుగా ఉందో ఈ రోజంతా డల్గా ఉంది. చార్కేస్ గారు ఆవిడ్ని దివ్యమ్మ అని పిలవటం, ప్రిన్సిపల్ సార్తో సిక్ లీవ్ పెట్టి వెళ్ళిపోతాను అనటం, ఊరికే టెన్షన్ పడ్డం, ఇదంతా చూస్తుంటే ఆవిడకేదో ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపిస్తోంది కుమార్. నేను అప్పుడే చెప్పాను కదా సార్, మేడం గారికి ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందని. మేడం గారిని కనుక్కోమంటే మీరేమో వద్దంటున్నారు. ఎలా అడగమంటావు కుమార్ చెప్పు? నీకెందుకన్నా తిరితే? ఇంతకుముందు మేడం గారు మిమ్మల్ని ఎన్నిసార్లు తిట్టలేదు సార్? మీరేమైనా ఫీల్ అయ్యారా? పట్టించుకున్నారా? అంటే నేను సిగ్గులేని వాడిని అంటున్నావా? అయ్యో, బాధ్యత గలవారు అంటున్నాను సార్. కుమార్ అవును సార్, మేడం గారికి కూడా మీరంటే ఇష్టం. ఆడవాళ్ళు అన్ని విషయాలు నోరు తెరిచి చెప్పుకోలేరు, మనమే అడిగి తెలుసుకోవాలి. ఆ కష్టాన్ని తీర్చాలి సార్. కొందరంత ఈజీగా ఓపెన్ అవరు కుమార్, అలా నేను అడగలేను. సార్, మొన్న ఫారెస్ట్ లో జానకి టీచర్ గారిని అడిగి మంగమ్మ కోసం ఆక్సిజన్ కిట్ తీసుకొచ్చారా సార్? లేదు కదా. మంగమ్మ ప్రాబ్లం మీరు సాల్వ్ చేశారు, మేడం గారికి హెల్ప్ చేశారు కదా. మంగమ్మ బాధపడకూడదని చేశారు కదా. ఇప్పుడు మేడం గారు బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటారా సార్? ఆ కష్టం ఏంటో తెలుసుకొని ఆ ప్రాబ్లం సాల్వ్ చేయరా? ఇది మీ బాధ్యత సార్. మేడం గారిని ప్రేమిస్తున్నారు కాబట్టి ఇది మీ ఫ్యామిలీ విషయం. మేడం కష్టం మీ కష్టమే సార్. అంతేనా? అంతే సార్. మీరు మేడం గారిని ప్రేమిస్తున్నట్టయితే మేడం గారి కష్టం కనుక్కొని తీర్చాలి. మేడం గారిని మీరు హ్యాపీగా ఉంచాలి సార్. మేడం గారు సంతోషంగా ఉండేలా చేయాలి. వెళ్ళండి సార్. అది కాదు కుమార్. ఇంకా ఏంటి సార్ మొహమాటం? ముందు మీరు మేడం దగ్గరికి వెళ్ళండి, ప్రాబ్లం ఏంటో అడగండి. మంగమ్మని ఆ రోజు సేవ్ చేసినట్టు ఈ రోజు మేడం గారిని ఆదుకోండి. వెళ్ళండి సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి. శ్రేయ, ఏంటి ఇంకా పడుకోలేదు? నిద్ర రావట్లేదన్నయ్య. ఎందుకు? మంగ గుర్తొస్తుంది. నా కోసం తను ఓడిపోయింది. తనకు రావాల్సిన ప్రైజ్ నాకు వచ్చేలా చేసింది. ఇది నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మంగ చాలా మంచి శ్రేయ. నేను తనను తిట్టాను, తనపై అరిచాను, హేట్ చేశాను, అయినా నన్ను గెలిపించింది. అదే మంగ అంటే. పాపం, తనకు ఎవ్వరు లేరంట, అందుకే అందరితో ఫ్రెండ్లీగా ఉండమని మంగకు మిస్ చెప్పిందంట. అవునన్నయ్య, పాపం మంగ ఫస్ట్ నుంచి మనతో మంచిగానే ఉంది. మనమే తనని హర్ట్ చేశాం, చాలా బాధ పెట్టాం. అది తెలుసుకున్నాకే నేను మంగతో ఫ్రెండ్లీగా ఉన్నాను. నువ్వు కూడా అలాగే ఉండు శ్రేయ. ఉంటానన్నయ్య. క్లాస్లోనే చెప్పాను కదా, రేపటి నుంచి మంగకు మనం మంచి ఫ్రెండ్స్. మనం తనతో ఫ్రెండ్లీగా ఉంటే మంగ ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? అవునన్నయ్య, రేపటి నుంచి తనకి ఎవ్వరూ లేరన్న ఫీలింగ్ మనం పోగొడదాం. మంగకు మనం ఉన్నామన్నయ్య. మంగ మన ఫ్యామిలీలో ఒకరు. మంగని అప్పుడప్పుడు మన ఇంటికి పిలుద్దాం. మనం కూడా మంగ వాళ్ళ ఇంటికి వెళ్దాం. మంగ అంటే మమ్మీ డాడీ కూడా ఇష్టమే కదా. మనం ఫ్రెండ్లీగా ఉంటే మమ్మీ డాడీ కూడా హ్యాపీగా ఉంటారు. మమ్మీ డాడీకి ఏ గొడవ వచ్చినా మంగ సాల్వ్ చేస్తుంది కదా. మంగ తను ఓడిపోయి నన్ను గెలిపించిందన్నయ్య. నేను కూడా మంగకి ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తావు? ఏదైనా కానీ మంగ హ్యాపీగా ఉండాలి. నేను మంగకి ఫ్రెండ్ అని చెప్తా. రేపే ఆ పని చేస్తానన్నయ్య. మంగ కోసం ఏదో ఒకటి చేస్తాను. త్వరగా పదండి సార్. మీకు పెళ్లి అయ్యాక కావాలంటే పెళ్లి నడక నడుదురు గానీ ఇప్పుడు ఫాస్ట్ గా పదండి. దగ్గరకు వచ్చేసాం కదా, టెన్షన్ పెట్ట కుమార్. ఇలాంటి విషయాలు అసలు లేట్ చేయకూడదు సార్. వెంటనే తెలుసుకోవాలి, తేల్చేయాలి. పదండి సార్, పదండి. అరే పదండి సార్, పదండి సార్, పద సార్. తప్పదంటావా? సార్, మేడం గారిని పిలవండి. నేనా? పోనీ
వీధిలోకి వెళ్ళి నలుగురు కూలీలను పిలుచుకురమ్మంటారా? కూలీలు ఎందుకు? మేడాన్ని పిలవటానికి. కుమార్, లేకపోతే ఏంటి సార్, మీ లవర్ గారిని మీరు పిలవటానికి మీకు భయం ఎందుకు? ఈ ఒక్కసారికి మీ మేడం గారిని నువ్వే పిలవా ప్లీజ్. ఆ రోజు ఫారెస్ట్ లో రౌడీలను చితక బాధితే మీరు వీరుడు ధీరుడు అనుకున్నాను సార్, కానీ అమ్మాయిల విషయంలో ఇంత వీరుడు అనుకోలేదు. జానకి మేడం, జానకి మేడం, జానకి మేడం. ఏంటి కుమార్? అంజీ సారు మీతేదో మాట్లాడాలంట మేడం. ఏంటండి? అది ఏం లేదండి, ఏం లేదు. చెప్పండి సార్, మొహమాట పడుతున్నారు ఎందుకు? నువ్వు కామ్గా ఉండు కుమార్. అదేంటి సార్, స్కూల్లో తెగ ఇదైపోయారు, చాలా బాధపడ్డారు, మేడాన్ని అడిగేలా అన్నారు, కామ్గా ఉంటారేంటి? ఏ విషయం అండి? ఏం లేదండి, నేను తర్వాత మాట్లాడతాను, మీరు వెళ్ళి నిద్రపోండి. ఏంటి సార్, ఇప్పటి వరకు నాకు చెప్పి మీరు బాధపడింది ఏంటి? ఇప్పుడు మేడం గారి ముందు భయపట్టి ఏంటి? ఆంజనేయులు గారు, ఎందుకండి భయం? ఏ విషయమైనా మీరు నాతో నిర్భయంగా చెప్పొచ్చు. చూసారా, మేడం గారు కూడా అభయం ఇచ్చారు, ధైర్యంగా చెప్పండి. చెప్పండి ఆంజనేయులు గారు. ప్రశాంతంగా చెప్పండి, ఎందుకు బాధపడుతున్నారు? అది రేపు ఫంక్షన్ ఉంది కదండి. ఉంది. ప్రిన్సిపల్ గారు మనల్ని ఇన్ఛార్జీలుగా అపాయింట్ చేశారు కదా. చేశారు. రేపు ఫంక్షన్ కి ఎలాంటి ఏర్పాట్లు చేయాలా అన్నది అది మీరే చూసుకోవాలి, ఎందుకంటే నేను రేపు ఫంక్షన్ కి రాకపోవచ్చు. తెలుసండి. ఎలా తెలుసు? మొన్న ప్రిన్సిపల్ గారు ఫంక్షన్ బాధ్యతల్ని అప్పగించినప్పుడు మీరెంతో ఉత్సాహంగా ఉన్నారు. ఈ రోజు అంత డల్ గా ఉన్నారు. స్కూల్లో ఉన్నంతసేపు ఏదో ముళ్ల మీద ఉన్నట్టు టెన్షన్ గా గడిపారు. ఎప్పుడెప్పుడు స్కూల్లో నుంచి పారిపోవాలా అన్నట్టుగా చూశారు. పైగా ఆ చార్కేశ్ గారు మిమ్మల్ని దివ్యమ్మ అని పిలిచారు. మీరెప్పుడు షాక్ అయ్యారు. తర్వాత సిక్ లీవ్ పెడతానని మీరు ప్రిన్సిపల్ సార్తో చెప్పారని తెలిసింది. ఆ తర్వాత స్కూల్ చైర్మన్ గారు వచ్చినా మీరు కలవలేదు. దీన్ని బట్టి మీరెందుకో అప్సెట్ అయ్యారని అర్థమైంది. అంతేకాదండి, నాకింకో అనుమానం కూడా వచ్చింది. ఇది మీ పర్సనల్ విషయం అనుకోండి, కానీ ఉండబట్లేక అడుగుతున్నాను. మీకేదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? అంటే మీరు ఆ మధ్య ఒకసారి బుర్కా వేసుకోవటం మేం గమనించాం. మీరు మీ ఐడెంటిటీని దాచిపెట్టాలనుకుంటున్నారా? మీ అసలు పేరు జానకియేనా? మీ హస్బెండ్ నిజంగానే చనిపోయారా? మీకు నిజంగానే బంధువులెవరూ లేరా? ఇవన్నీ నేను మీపై డౌట్తో అడగట్లేదండి. మీకేదైనా సమస్య ఉంటే అది నేను తీర్చగలుగుతానేమో అని అడుగుతున్నాను. మీ ఇబ్బంది ఏదైనా సరే నా వంతు సాయం చేస్తానండి. మీ మనసులో బాధ ఏంటో మీకు అభ్యంతరం లేకపోతే నాతో చెప్పండి. వెళ్ళండి, ముందు మీరు ఇంటికి వెళ్ళండి. వెళ్ళిపోండి. ఎందుకండి? నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఏదో పాప కోసం రిసార్ట్ లో రిస్క్ చేశారని ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే అది అలసుగా తీసుకుంటున్నారా? అంత చీప్ గా కనిపిస్తున్నా మీకు? అది కాదండి. అసలు నా పేరు ఇదేనా, నాకేదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా అని నన్నే అడుగుతున్నారా? నా భర్త నిజంగానే చనిపోయాడా, బంధువులెవరూ లేరా అని ఆరాలు తీస్తున్నారా? ఆ అధికారం ఎవరిచ్చారు మీకు? నేను బుర్కా వేసుకోవడం చూసారంటే నన్ను ఫాలో అవుతున్నారా? అయ్యో లేదండి, లేదండి, ఒట్టు. అయినా నాకే ప్రాబ్లం ఉంటే మీకెందుకు? నా కష్టాలు తీర్చమని మిమ్మల్ని ఏమైనా అడిగానా? ఏదో పక్క నీళ్ళలో ఉంటున్నామని ఎక్కువ చనువు తీసుకోవచ్చు అనుకుంటున్నారేమో. ఇలాంటివి నేను అస్సలు ఎంకరేజ్ చేయను. ఇంకోసారి ఇది రిపీట్ చేశారో
బాగుండదు చెప్తున్నాను. మీ హద్దుల్లో మీరుంటే మీకే మంచిది. మైండ్ ఇట్. సారీ సార్, మేడం గారు ఇంత కోపంగా రియాక్ట్ అవుతారు అనుకోలేదు. అనవసరంగా మిమ్మల్ని తిట్టించాను. సారీ సార్. పాలు నీళ్ళలాగా చక్కగా కలిసిపోయిన వాళ్ళని అనవసరంగా విడదీశాను. దేవుడా, వీళ్ళని నువ్వే మళ్ళీ కలపాలి.